ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తేనే భావితరాల్లో అంటే మీరే నేటి పిల్లలే రేపటి పౌరులు, రేపటి సమాజం అనేటువంటి సక్రమంగా ఉండాలి, మాదక ద్రవ్య రహితమైనటువంటి ప్రపంచాన్ని మనం సృష్టించాలి అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే పాఠశాల నుంచి మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారు? పాఠశాల నుంచి. పాఠశాలలో మనం కన్నా ఈ అవేర్నెస్ ప్రోగ్రాములు కానీ లేకపోతే వీటి మీద అవగాహన కానీ కల్పించుకుంటే ఈ బారిన అంటే మాదక ద్రవ్యాల వినియోగం బారిన మనం పడకుండా మనల్ని నెక్స్ట్ మిమ్మల్ని మీ నెక్స్ట్ తరాలను కూడా మేము కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద విద్యార్థులకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించాల్సిందిగా ఒక డిసైడ్ అయిందనమాట. దీనివల్ల మొత్తం ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల దీనికి ఒక డే అనేది కంపల్సరీ కేటాయించాలని చెప్పి 1987లో యుఎన్ఓ వాళ్ళు ఈ డే అనేది స్పెషల్గా తీసుకుని ప్రపంచం మొత్తం మీద అంటే మన ఇక్కడ ఒక్కడే కాదు, ఈ స్కూల్లో కాదు, వరల్డ్ మొత్తం ఈ డే అనేది చేస్తారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఇది సెలబ్రేషన్ కాదు, అవేర్నెస్ ప్రోగ్రామ్. ఫస్ట్ బేసిక్ ఏంటంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏ పని అవన్నీ ఆలోచించుకుంటే మనం ఏదైతే చేయకూడదు అంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అది కనుక మీకు తెలుసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఈ సెగ్మెంట్ ఏం తీసుకుంటే ఈ ఏజ్లో పీపుల్ అనేది వెనకాల బాయ్స్ కానీ ఇట్లా ఉంటారు. ఈ ఏజ్లో పీపుల్ చాలా టెంపర్గా ఉంటారని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. వాళ్ళు కనుక మ్యాక్సిమం అవేర్నెస్ కనుక ఇస్తే కనుక వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఊర్లో కానీ వెళ్ళి కొద్దిగా అవేర్నెస్ క్యాంప్ అనేది ఎక్కువగా జరిగి దానివల్ల ఏంటంటే ప్రజలు అట్లాంటి వాటిని బాధపడకుండా ఉంటారని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఇంకా దీని గురించి ఇంకా చెప్పాలంటే చాలా మంది దీనికి బానిసలు అయిపోతుంటారు. అంటే డ్రగ్స్ అంటే మీకు తెలిసిన జనరల్గా పేపర్లు చదువుతూ ఉంటారు, లేదా న్యూస్ పేపర్స్ కానీ లేదా పక్కన వింటం కానీ ఇట్లా జరుగుతుంది. గాంజా వాడుతూ ఉంటారు కొంతమందికి, సంథింగ్ లిక్కర్ కానీ కన్జ్యూమ్ కానీ ఇట్లాగా ఇవన్నీ అనమాట. ఇవన్నీ కంపల్సరీ అంటే అగైనెస్ట్ యాక్ట్కి అనుకూలంగా కన్జ్యూమ్ చేస్తేనే కంపల్సరీ చట్ట ప్రకారం అనేది తగిన వ్యవస్థలు మొత్తం తగిన ప్రకారం చర్యలు తీసుకుంటాయి దాని ప్రకారం అనమాట. కాబట్టి వీటికి మొత్తం దూరంగా ఉండి మీరు మీ ఫస్ట్ మన హెల్త్ అనమాట, హెల్త్ కండిషన్స్ కరెక్ట్గా ఉండాలంటే కనుక మంచి ఫుడ్ తీసుకోవాలి. చెడు అలవాట్లకి దూరంగా ఉంటే కనుక ఫస్ట్ మనం బేసిక్గా మంచిగా ఉంటాం. దానివల్ల ఏంటంటే మన సమాజానికి ఏదైనా ఉపయోగపడటానికి కొద్దిగా ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దుర్వ్యసనాలకు మనకు దూరంగా ఉండండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఈ ప్రోగ్రాం ఈరోజు ఎందుకు పెడుతున్నామని ఉదయం నుంచి డిస్కస్ చేసినట్టుగా హెడ్ మాస్టర్ చెప్తున్నారు. ఈ మాదక ద్రవ్యాలు అంటే కొద్దిగా మీకు కష్టంగా అర్థమవుతుంది. మీకు ఈజీగా అర్థమయ్యే భాష ఏంటది? మాదక ద్రవ్యాలు అంటే మీకు ఈజీగా అర్థమయ్యే భాష ఏంటి? డ్రగ్స్. ఏంటి డ్రగ్స్ అంటే ఏమనుకున్నారు మీరు? మీ లెక్క డ్రగ్స్ అంటే ఏమేంటి? ఇంకా వాటి పేర్లు తెలుసా బాయ్స్? సరే, ఆ ఫోన్ తోటి అతను ఏం చేస్తున్నాడు అనుకున్నారు? ఏం చేస్తా ఉంటారంటారు? అమ్మా ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ కుర్రాడు వెనకాల గంజా వ్యాన్ వస్తూ ఉంటుంది, లేకపోతే ఒక వ్యాన్ ఏదో ఒకటి తరలిస్తూ ఉంటుంది. ఇతను ఒక 1/2 కిలోమీటర్ నుంచి దానికి పైలటింగ్ చేస్తాడనమాట. రూపాయలు ఎంతో తెలుసా? పైలటింగ్ చేసినందుకు 500 రూపాయలు ఇస్తామని చెప్పారు అతనికి. ఎంతగా ఒక 2 కిలోమీటర్స్ వరకు అతను పైలటింగ్ చేసే బాధ్యత తీసుకొని ఒక మోటార్ సైకిల్ మీద ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే పోలీసులకి అది సమాచారం అనుకొని ఫస్ట్ అతను చెప్తూ ఉంటాడనమాట, క్లియర్ అనో లేకపోతే ఏదో సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. అంటే పోలీసులు లేరు, రండి రండి అని చెప్పి. అతను 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కుర్రోడ్ అనేది దాన్ని తీసుకుంటాడు. అలాగా ఈ కాలేజీ స్టూడెంట్స్ని ఎక్కువగా అక్కడ ఇల్లిటరేట్స్ ఎక్కువ కాబట్టి ఆ 16 to 18 ఇయర్స్ పిల్లలు మాత్రం టార్గెట్ చేసుకొని వాళ్ళు ఇలాగా నడిపిస్తూ ఉన్నారు. కేసులు పట్టుకున్నప్పుడు అతని దగ్గర పొజిషన్ లేదు, కానీ ఇది లేదు. కానీ యాక్చువల్గా వెనకాల తీసుకొచ్చిన వాళ్ళు, సరుకుతో వాళ్ళు దొరకలా. ఎవరు దొరికారు ఇప్పుడు? ఒక కాలేజీ కుర్రాడు దొరికాడు. మరి అతను ఏం చేసాం? అతని భవిష్యత్తు ఏమవుద్ది? ముందర అతన్ని రిమాండ్కి పంపిస్తామనేది జరుగుతుంది. అర్థమైందమ్మా? తర్వాత విచారణలో వెనకాల అతనికి పనాప్ చెప్పిన వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ మీద కేసు పెడతారు. కానీ ఈ లోపల జరిగే నష్టం అనేది ఎవరో జరుగుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళకే జరుగుతుంది. సో వాళ్ళు ఎక్కడో బయట నుంచి వస్తారు, వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు.
కాబట్టి ఈ డ్రగ్స్ని వాడటము, తీసుకోవటము, తరలిస్తాం, రవాణా, పొజిషన్ మన దగ్గర కలిగి ఉండటం కూడా మోతాదుకి మించి ఇవన్నీ కూడా ఈసారి NDPS చట్టంలో ఇవన్నీ కూడా నిరోధించబడినాయి. అలాంటి పనులు కనుక మనం చేస్తే ఏమవుతుంది, చట్టం మన మీద ఒక కేసుని పెడతారు. ఆ కేసులో శిక్షలు ఎలా ఉంటాయంటే మామూలుగా ఒక 6 నెలల శిక్షలు లేకపోతే సంవత్సరం శిక్షలు ఉండవు. మినిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 ఫైన్ జరిమానా. మరి ₹1,00,000 ఫైన్ జరిమానాను 10 సంవత్సరాలు. ఇప్పుడు ఆ కుర్రాడు నేనేమీ చేయలేదండి అన్నాడు. అయినప్పటికీ కూడా అతను ఆ కేసులు విచారణ ఎదుర్కోవాల్సింది ఉంది. మన తన లైఫ్ పోయింది. అతని ఫ్యామిలీ మెంబర్స్ ఏమవుతాడు, ఒకడే కొడుకు అయితే తల్లిదండ్రులు ఎంత హోప్స్ పెట్టుకుంటారు అతని మీద. కాబట్టి మనము ఇలాంటి పనులు చేయకూడదు. చేస్తే మనకి చట్టాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, శిక్షకు గురవుతాం అనే భయం అందరిలోకి రావాలి. ప్లస్ మ్యాక్సిమం ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ అన్ని జైల్స్కి నేను తిరిగినప్పుడు మ్యాక్సిమం విశాఖపట్నం జైల్స్ అన్నింటిలో మెజారిటీ 60% ఆఫ్ ఇన్మేట్స్ జైల్లో ఉన్నవాళ్ళు అందరూ ఎవరో తెలుసా, గంజాయి కేసుల్లో ఉన్నవాళ్ళే. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఇన్మేట్స్ జైల్లో ఉన్న ప్రిజనర్స్ అందరూ కూడా ఎక్కువ గంజాయి తరలిస్తూ పట్టుబడిన వాళ్ళే. ప్లస్ ఎక్కడోళ్ళు కాదు, ఎక్కడోళ్ళు తక్కువ మంది ఉంటారు, ఎక్కువగా నార్త్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఏదో 2 కేజీలు అని కేజీ అని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. సో మనకి ఈ మధ్యన కూడా ఇక్కడ